ఇక్కడ ప్రతిసారి కూడా కార్మికుల కాడికి వచ్చేటప్పటికి చిన్న సినిమాలు వాళ్ళు ఒప్పుకోవట్లేదు మాకు చూపిస్తున్నారు. వాళ్ళ కాడికి వచ్చేటప్పటికి చిన్న సినిమాల నిర్మాతలు అంటున్నారు, వీళ్ళ కాడికి వస్తే కార్మికులు అంటున్నారు. లాస్ట్ టైము మీరు ఎవ్రీ టైం ఒకసారి చూడండి, ఎవరికి చెప్పా చేయకుండా అగ్రిమెంట్స్ అయిపోతున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కడ వస్తుంది? ఈ ప్రాబ్లం ఎలాగొస్తుంది? ఈ ప్రాబ్లం ఎందుకు అడుగుతున్నానంటే, మీరు వెళ్ళేటప్పుడు పరిగణలోకి తీసుకున్నారా? వాళ్ళని కార్మికుల్ని తీసుకోండి, మీకు ఎందుకు కార్మికుల్ని తీసుకొని మమ్మల్ని మీరు తీసుకొని వెళ్ళి మీరు మాట్లాడుంటే అయిపోయేది. మీరు 5% కంటే పెంచను అన్నారు, వాళ్ళకు వచ్చి 99 కాల్ సీట్ ఇవ్వను అని వాళ్ళకన్నారు నాయకులు. ఇటు అటు కలిపి మొత్తం టోటల్గా 4 గంటలు 5% నుంచి 22.5% వెళ్ళిపోయింది. అంటే ఇది అగాధం సృష్టించడమే కదా. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యింది, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి కార్మికుడికి న్యాయం జరగాల, ఇటు నిర్మాతకి న్యాయం జరగాల, అందరికీ న్యాయం జరగాల, పర్ఫెక్ట్గా అగ్రిమెంట్లు జరగాల. ఇది అగాధం రాకూడదు కదా. కనుక ఇప్పుడు కొంతమంది కార్మికులు అసంతృప్తితో ఉన్నారు, కొన్ని యూనియన్స్ నాయకులు తప్పు చేశారు, నాయకులు ఏదైతే ఫెడరేషన్ నాయకులు ఉన్నారో వాళ్ళు తప్పు చేశారు. అలాగే ఇక్కడ చిన్న సినిమా నిర్మాతలు బూత్ చూపి వాళ్ళు తప్పు చేశారు, ఇది తప్పు జరుగుతుంది ఎక్కడో. కనుక దయచేసి మా గంగాధర్ గారు కూడా, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చూసి దీన్ని జాగ్రత్తగా ఇటు కార్మికుడికి అన్యాయం జరగకుండా, ఇటు చిన్న సినిమా నిర్మాతకు అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత సీఎం గారి మీద ఉంది దయచేసి. ఎందుకంటే మీరు ఇన్వాల్వ్ అయ్యారు, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి కనుక జాగ్రత్తగా ఇద్దరిని కాపాడవలసిన బాధ్యత ఉంది. కొన్ని వేల మంది, 30,000 మంది కార్మికుల భవిష్యత్తు, అలాగే కొన్ని వేల మంది నిర్మాతల భవిష్యత్తు, ఇది అందరిది కలిపి మీరు లేబర్ యాక్ట్ తీసుకొచ్చారు కాబట్టి మంచి జరగాలని కోరుకుందాం. ఎందుకంటే ఇక్కడ చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ రోజు నుంచి ఎవరో కనబడలేదు, షూటింగ్స్ నాకు తెలిసి జరగలేదు. అలాగే మనకి రేవంత్ రెడ్డి గారికి మా విన్నపం, సార్ మీరు ఎలాగా కూడా లేబర్ యూనియన్ దాంట్లో కూడా మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి గవర్నమెంట్ మీరు సెటిల్ చేశారు కాబట్టి ధన్యవాదాలు. ఎందుకంటే మా ఇండస్ట్రీగా గుర్తించలేదు, ఇండస్ట్రీగా గుర్తించకపోయినా మీరు గుర్తించి మాకు ఏదైతే ఉందో యూనియన్ గొడవ నుంచి మీరు ప్రాబ్లం సాల్వ్ చేశారు, ధన్యవాదాలు. అలాగే మా చిన్న వాళ్ళని కూడా మీరు గుర్తించి, చిన్న సినిమా బాధను గుర్తించి, చిన్న సినిమా కష్టాన్ని గుర్తించి, ఇక్కడున్న 85 మల్టీప్లెక్స్లో సింగిల్ స్క్రీన్లో లేకుండా 85 మల్టీప్లెక్స్లో 20% ఆక్యుపేషన్ మాకు ఇవ్వండి. మాకు 5వ షో పర్మిషన్ ఇవ్వండి, 2.5 షో మీరు జీవో పాస్ చేయండి. ఇది కొత్తగా చేయాల్సిన అవసరం లేదు, ఇంతకుముందు జీవో పాస్ చేసిన జీవోనే అమలు చేయట్లేదు. కనుక దయచేసి తెలంగాణలో ఒక 1 మ్యాన్ షో అయిపోయింది. తెలంగాణలో 3 ఆఫీసులు పెత్తనం వెళ్తున్నారు, 3 ఆఫీసులు మాత్రమే తప్ప 4వ ఆఫీసు రానివ్వట్లేదు. ఇక్కడ ఒక సింగిల్ ఆర్మీ అయిపోయింది. ఇక్కడ మొత్తం మల్టీప్లెక్స్లో చిన్న సినిమా బతకట్లేదు. 300 రూపాయలు పెద్ద సినిమా చూడాలి, 300 రూపాయలు చిన్న సినిమా చూడాలంటే రావట్లేదు. ప్రతి గురువారం నాడు రేటు క్యూబుల్ డబ్బు కడుతున్నాం, శుక్రవారం నాడు ఏడుస్తూ వెళ్తున్నాం. దయచేసి మా ఏడుపుని చూడండి, మా కష్టాన్ని చూడండి. ఇది తెలంగాణ దాకా మాకు మీరు అర్థం చేసుకొని, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా బాధను అర్థం చేసుకోండి. మమ్మల్ని చిన్నవాళ్ళు బూచిగా చూపించడమే తప్ప మా కష్టం చూడరు వీళ్ళు. ఈ పెద్ద నిర్మాతలు 5గురు ఎవరైతే ఉన్నారో మేము కనబడం వాళ్ళకి. మా 5వ దాంట్లో ఏదైతే మాకు పెడతారో మాకు ఇవ్వరు. దయచేసి మీరైనా చూస్తారని, మీరు చేస్తారని, మల్టీప్లెక్స్ 20% ఆక్యుపేషన్ ఇస్తారని, అలాగే దయచేసి మాకు రేటు 100 రూపాయల రేటే పెట్టాలి. పాప్కార్న్ కానీ ఏదైనా 50 రూపాయల లోపే ఉండాలి. దయచేసి మీరు చేస్తారని త్వరలోనే మేమందరం చిన్న సినిమా నిర్మాతలందరూ తమ దగ్గరికి వచ్చి మేము కలిసి చిరంజీవి గారి ఆధ్వర్యంలో చిరంజీవి గారికి చెప్పి మీ దగ్గరికి వచ్చి చిరంజీవి గారితో కూడా మాట్లాడించి మా కష్టాన్ని మీకు చెప్పుకుంటాం. మీరు ఎలాగైతే యూనియన్లో దయచేసి మీరు పాలుపంచుకున్నారో మా కష్టాన్ని కూడా మీరు పాలుపంచుకుంటే వారానికి 12 సినిమాలు రిలీజ్ అయ్యే చిన్న సినిమాలు సార్. మేము నెలకి రిలీజ్ అయ్యేది 50 సినిమాలు సార్. మొత్తం సంవత్సరానికి రిలీజ్ అయ్యేది యావరేజ్లో మా 250 నుంచి 300 సినిమాలు సార్. ఈ 250, 300 సినిమాలు క్యూబ్ డబ్బులు, యూఎఫ్ఓ డబ్బులు, పబ్లిసిటీ డబ్బులు కూడా రావట్లేదు. మేము ఈరోజు కార్మికుని కాపాడుతున్నామంటే ఈ చిన్న సినిమాలే, ఈరోజు ఇండస్ట్రీ ఉంటుందంటే ఈ చిన్న సినిమాలే, ఈరోజు నెల రోజులు థియేటర్లో మూతపడకుండా రన్ అవుతున్నాయంటే ఈ చిన్న సినిమాలే. కనుక ఈ చిన్న సినిమాని కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉంది. అలాగే సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మా సినిమా ఇండస్ట్రీ వ్యక్తి, సినిమాటోగ్రఫీ మా సినిమా ఇండస్ట్రీ వ్యక్తి, అలాగే లోకేష్ గారు దయచేసి మీరు ఎంతసేపు పెద్దవాళ్ళు వస్తుంటే మీరు మెమోరాండం తీసుకోవడం కాదండి. చిన్నవాళ్ళని కూడా పిలండి, మా బాధను చూడండి, మా కష్టాన్ని చూడండి. ఇది చిరంజీవి గారిని కూడా అడగండి సార్.
మా బాధను చూడండి, మా కష్టాన్ని చూడండి. మీరు 700 రూపాయలు టికెట్ పెంచడం సింపుల్ కాదు సార్. మీరు 100 రూపాయలు టికెట్ పెంచి జనాలు రావడానికి థియేటర్ను బతికించండి, థియేటర్ దేవాలయాన్ని ఉంచండి, థియేటర్ను ముయ్యకండి సార్. థియేటర్ మూతపడే పరిస్థితి తేవద్దండి. థియేటర్ నిలబడాలి, థియేటర్ని కాపాడాలి. థియేటర్ ఉంటేనే మనం ఉండేది. కనుక సింగిల్ స్క్రీన్లోని 20% ఆక్యుపేషన్ సేమ్ నేను తెలంగాణ ఏది అడిగాను మిమ్మల్ని అదే అడుగుతున్నా. మాకు జీవో ఇంతకుముందు ఇందిరాగాంధీ గారి టైంలోనే ఉన్న జీవోని అమలు చేయండి. 20% ఆక్యుపేషన్ 100 రూపాయల టికెట్ పెట్టండి. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి మా రిక్వెస్ట్. మా బాధను అర్థం చేసుకోండి, మా కష్టాన్ని అర్థం చేసుకోండి. కార్మికుడి బాధ అవ్వచ్చు, మా బాధ అవ్వచ్చు. చిన్న సినిమా నిర్మాత కార్మికుడు లాంటి వాడే. కనుక దయచేసి సినిమా ఫ్యాషన్ అండి, ఈ సినిమా అనేది ఒక పిచ్చి అండి. కంపల్సరీ తీయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ సినిమాని మా బాధను అర్థం చేసుకొని, మీరు పెద్దవాళ్ళు వస్తున్నారు, పెద్దవాళ్ళు వస్తే మీరందరూ గేట్లు తెరిచి మీరు మెమోరాండం ఇస్తున్నారు, కరెక్టే సార్. వాళ్ళకి మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? రేట్లు వస్తున్నాయి, వాళ్ళు అడుగుతుంది రేట్లు ఇచ్చేస్తున్నారు. డబ్బింగ్ సినిమాలకు కూడా రేట్లు ఇచ్చాం సార్. డబ్బింగ్ సినిమాలకు రేట్లు ఇచ్చామంటే ఇంక అంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా సార్? ఈరోజు దయచేసి మీరు అన్నీ కూడా ఒక్కసారి చూసి మా బాధను అర్థం చేసుకోండి. చిన్న సినిమాని బతికించండి, చిన్న సినిమాని నిలబడియండి, చిన్న సినిమాని చంపకుండా 5వ షో 2:30 షో మా ఇష్టం షో మాకు జీవో పాస్ చేయండి. ఎందుకంటే మీరు సినిమా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, మీరు సినిమా వాళ్ళు దుర్గేష్ గారు, చంద్రబాబు నాయుడు గారికి సినిమా విషయాలు అన్నీ తెలుసు, లోకేష్ గారికి తెలుసు, బాలకృష్ణ గారికి తెలుసు. దయచేసి మా కష్టాన్ని అర్థం చేసుకోండి. మేము త్వరలోనే చిన్న నిర్మాతలు అందరం మీ దగ్గరికి వస్తాం. మా బాధను మీ చిరంజీవి గారికి చెప్పి చిరంజీవి గారి ద్వారా మీ దగ్గరికి వస్తాం. మా కష్టాన్ని చెప్పుకుంటాం, మా బాధను చెప్పుకుంటాం. మా బాధను మీరు వినండి ప్లీజ్. ఎందుకంటే అక్కడ కూడా ఫెడరేషన్లు ఉన్నాయి, అక్కడ కూడా ఎన్ని ఉన్నాయి, యూనియన్లు ఉన్నాయి. వాళ్ళు కూడా కార్మికులను కాపాడాలి. కార్మికులు కాపాడాలంటే ముందు స్టూడియో కట్టాలి. కార్మికులు కాపాడాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి. కార్మికులు కాపాడాలంటే డబ్బింగ్ థియేటర్ కావాలి. కార్మికులు కాపాడాలంటే అక్కడ నిర్మాతలు రావాలి. ఇవన్నీ మనం 1.5 year అవుతుందండి. గత 5 సంవత్సరాలు అలా పాడైపోయింది. ఫస్ట్ 2014-19 దాకా ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రీ నాశనం చేసేసారు. మనం 1.5 year అవుతుందండి. అందుకే నేను దయచేసి మీకు చెప్తున్నాను సార్. రిక్వెస్ట్ ఏంటంటే సార్, విశాఖపట్నంలో గవర్నమెంట్ స్టూడియో కట్టండి, రాజమండ్రిలో గవర్నమెంట్ స్టూడియో కట్టండి, అమరావతిలో గవర్నమెంట్ స్టూడియో కట్టండి, గవర్నమెంట్గా స్టూడియో కట్టండి. అలాగే మీకు తిరుపతిలో గవర్నమెంట్ స్టూడియో కట్టండి. ఎవరో కడతారు, ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు అనేది మర్చిపోండి సార్. గవర్నమెంటే స్టూడియోలు కట్టండి, గవర్నమెంటే డబ్బింగ్ థియేటర్లు కట్టండి, ఇండస్ట్రీ డెవలప్ చేయండి, టూరిజంకి లింకు కలపండి, లింకు కలపండి. రేపు రాబోయే తరం అంబానీ గారు, ముఖేష్ అంబానీ గారు ఇండస్ట్రీలోకి అందరూ వస్తున్నారు, ఇండస్ట్రీకి చాలామంది వస్తున్నారు. కనుక వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని చూసుకోవాలి. అలాగే తెలంగాణ ఎంత డెవలప్ అవుతుందో ఆంధ్రప్రదేశ్ కూడా మనం పోటీగా డెవలప్ అవ్వాలి. 68% ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తే 32% ఇన్కమ్ తెలంగాణ నుంచి వస్తుంది. కనుక మనకి ఇన్కమ్ వస్తుంది 68%. కానీ అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డెవలపింగ్ లేదు, స్టూడియోలు లేవు, ఏమీ లేవు. 1.5 year అవుతుంది. రండి అంటే రారండి సెటిల్ అయిపోయేది ఇక్కడ తెలంగాణలో. కనుక దయచేసి మనం అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత మన మీద ఉంది సార్. ఎందుకంటే ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఈ 3.5 సంవత్సరాలలోపు ఇవన్నీ కట్టి ఇండస్ట్రీ డెవలప్ చేసి కొంత షూటింగ్ అక్కడ జరగాలి, కొంత షూటింగ్ ఇక్కడ జరగాలి. 2 రాష్ట్రాల్లో షూటింగ్లు జరగాలి, 2 రాష్ట్రాల్లో కార్మికులు బతకాలి, 2 రాష్ట్రాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, 2 రాష్ట్రాల్లో ఇన్కమ్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ అనేది 2 రాష్ట్రాల్లో బతకాలి. దయచేసి నేను అదే చెప్తున్నాను సార్. దయచేసి మీరు పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే 2 రాష్ట్రాలు బాగుండాలి. ఆంధ్రాలో పుట్టాం, తెలంగాణలో పెరిగాం, ఇక్కడ ఇది కూడా ఇక్కడ మనకు 2 కళ్ళు. కనుక 2 బాగుండాలి, 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంప్లాయ్మెంట్ రావాలని కోరిక సార్. అలాగే మేము ఎన్నో చెప్పాం. స్టూడియోలు కానీ, చిన్న సినిమా సమస్యలు కానీ మీకు అన్నీ కూడా మీకు వివరించడం జరిగింది. మీకు అందుకనే సార్, మీరు సినిమా వాళ్ళే. రేవంత్ రెడ్డి గారికి అన్నీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు. మేము చెప్పిన కష్టాలని, బాధని మీరు అర్థం చేసుకోండి. ఈ పెద్దవాళ్ళు కొంతమంది మిస్గైడ్ చేస్తున్నారు. ఈ మిస్గైడ్ చేసిన వాళ్ళని కంపల్సరీ పేర్లు చెప్పి ఇసుకెక్కిపోయాను. పేర్లు చెప్పను, మీకు తెలుసు. ఆ 4 ఆ 5 అని చెప్పి అయిపోయింది. ఆ 4లో నేను లేనంటారు, మళ్ళీ తెలంగాణ వాళ్ళే శాసిస్తారు. ఆ 5లో నేను లేనంటారు, వాళ్ళే శాసిస్తారు. ఇది నిజమా కాదా ఎంక్వైరీ చేయండి, మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి. నేను తప్పు చెప్తే నన్ను అడగండి. నేను అందుకే అడుగుతున్నాను. మా గోడిని, మా బాధని, మా కష్టాన్ని చిరంజీవి గారికి చెప్పుకున్నాం. మేము ఏది వచ్చినా చిరంజీవి గారి ద్వారానే వస్తాం. ఆయన నన్ను తిట్టినా ఏం చేసినా మా చిన్న సినిమా నిర్మాతల కోసం 100% ఆయన త్రూవే వస్తాం.
ఆయన త్రూనే మాట్లాడుతాం, ఆయన త్రూనే గవర్నమెంట్ని కలుస్తాం. మేము ఎట్టి పరిస్థితుల్లో ఆయన త్రూనే మేము సాధించుకుంటాం. ఇది సాధించేదాకా వదిలేది లేదు. 5వ షో అనేది కంపల్సరీ రావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 20% ఆక్యుపేషన్ అనేది మాకు మల్టీప్లెక్స్ ₹100 టికెట్ రావాల్సిందే. ఇది చిరంజీవి గారికి మనం చెప్పడం జరిగింది. ఆయన కూడా దాన్ని సానుకూలంగా కంపల్సరీ టైం చూసి చెప్తానన్నారు. కార్మికుల తరపు నుంచి అందరికీ కూడా చిరంజీవి గారు చేసిన ఆయన ఎప్పుడైతే పోయిన ఆదివారం ఏదైతే చేశారో, ఈ ఆదివారం తొందరపడితే ఎవరికి పేరు వచ్చేస్తుందో అని ఎవరు ముందుకెళ్ళి ఎవరెవరు గబగబా చేశారో, 18 రోజులు ఎందుకు కూర్చున్నారో, 18 రోజులు ఎందుకు పట్టించుకోలేదు, 18 రోజులు 5% అన్నోళ్ళు, మాకు 30% అన్నోళ్ళు 4 గంటల్లో ఎందుకు సెటిల్మెంట్ అయిందో అది అందరికీ తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు కార్మికుడికి తెలుసు, నిర్మాతకి తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి ఏది ఏమైనా చిరంజీవి గారు అందరివాడు, చిరంజీవికి అందరివాడు కాబట్టే మంచి చెయ్యాలని చూస్తాడు. ప్రపంచమే ఆయన ముందు ఉంది. ప్రపంచమే ఆయన అభినందిస్తుంటుంది. ఎందుకంటే ఎక్కడా కూడా ఏ రోజు కూడా మంచి చేయడానికే చూస్తారు తప్ప చెడు చేయడానికి ఆయన చూడరు. కానీ కొంతమంది ఏదో అంటూ ఉంటుంటారు. అలాంటివన్నీ కూడా మనం వదిలేయాలి, పట్టించుకోకూడదు. దయచేసి ఆ బాధను వ్యక్తపరిచాను. ఆ బాధను అందరూ కూడా అర్థం చేసుకుంటారని, అలాగే ఈ చిన్న సినిమా ఈ డౌట్స్ ఏదైతే ఉన్నాయో డౌట్స్ ఇమీడియట్లీ ఛాంబర్ ప్రెస్ మీట్ పెట్టి క్లారిఫై చేయాలి. మా చిన్న సినిమా నిర్మాతలు డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ని క్లారిఫై చేయాలి. ఫెడరేషన్ ఇమీడియట్లీ మీటింగ్ కాల్ఫర్ చేసి వాళ్ళ డౌట్స్ కూడా క్లారిఫై చేయండి. 2 కుటుంబాలు కలిస్తేనే షూటింగ్స్ అవుతాయి. వాళ్ళు మనసు మార్చుకొని బాధపడుతూ వాళ్ళు షూటింగ్ చేసినా, మేము బాధపడుతూ షూటింగ్ చేసినా షూటింగ్ అంటారు దాన్ని. కనుక దయచేసి ఇమ్మీడియట్లీ ఈ ఆదివారం లోపల మీటింగ్, రేపు ఆదివారం లోపల మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో అన్నీ కూడా డౌట్స్ క్లియర్ చేస్తారని మనకి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.